ఉద్యోగులను వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే 16 రోజుల నుంచి మేము అర్ధాకి తోటి అలమటిస్తూ జీతాలు పెట్టి కూడా మీ ఇక్కడ సమయం జరుగుతుంది. మా భవిష్యత్తు ఎలా ఉంటుందో మీ వెయిట్ చేస్తున్నాం స్వామి. మీరు చెప్పగలరు? మీ భవిష్యత్తు కాదు స్వామి. స్వామి చెప్పండి భవిష్యత్తు లేదు, చెప్పని జాతకం లేదు. బ్రహ్మానందాన్ని కమిటీ చేసింది మా స్వామి, చిరంజీవి మెగాసారి చేసింది మా స్వామి, చంద్రబాబును సీఎం చేసింది మా స్వామి. అందుకు 14 ఏళ్ల పోరాటంలో కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేసింది మా స్వామి. అందుకే మీ సమస్యలు ఏమైనా ఉంటే ఎదుర్కొచ్చి సవీర్యంగా చెప్పుకోండి స్వామి. ఎవరు స్వామి ముందుగా సమస్య ఎవరుతున్నారు స్వామి? రండి తల్లి, ఎవరైనా కుర్రు సమస్య లేకున్నావు రా స్వామి. నీకేం సమస్య స్వామి? పెద్ద మంది లేకున్నావు, మగ మందిలో ఉంది స్వామి. కేసీఆర్ ని ఇంప్రెస్ చేయాలంటే ఏం లేదు స్వామి. ఆయన చేసినట్టే ఆయన అడుగు వేసుకుంటూ ఈ ఉద్యోగాన్ని సమగ్ర శిక్ష ఉద్యోగులకు పర్మనెంట్ చేసేంత వరకు ఉద్యోగాన్ని కొనసాగించడం స్వామి. చెప్పు స్వామి. ముఖానికి బొట్టు పెట్టినావు, చూడు నీకు ముద్దనే ఉన్నావు, నీకేం సమస్య స్వామి? ముందుకొచ్చి చెప్పు. ఈడ స్వామి ఏం చేద్దామంటూ 16 రోజుల నుంచి చేస్తున్నావు ఈడ దీక్ష. నీ ముఖం చూస్తేనే అర్థమైంది స్వామి. నువ్వు చెప్పేది ఏం లేదు, నీ ముఖం చూస్తేనే స్వామికి మొత్తం అర్థమైంది. 15 ఏళ్ళు అవుతున్నాడు ఉద్యోగం చేయబట్టి, కానీ కడుపుకు తినేయడమే అంటున్నావు. ముఖం కూడా గుంకొని పోయింది. పెళ్ళి అయితే పిల్లలు కూడా స్వామి పెళ్ళి అయిందా? అది కూడా స్వామి చెప్తాడు. మీరు ఏం చెప్పాలి లేదు స్వామి, మీరు మొత్తం స్వామి చెప్తాడు. స్వామి ముంగలేవాడు స్వామి. ఏ పేరు తమ్మి నాది? ఈ పేరేం పేరు? సీనా? అమ్మో చక్ర వల్ల ముఖం నీది అవుతామే. ఈ ముఖంలో కంటే ఒక డౌట్ పడుతున్నావు తమ్మి. నువ్వు ఇన్ని 16 రోజులు చేస్తున్నారు ఈ ఉద్యమం, మాకు 5 దాకా కాదన్న డౌట్ పడుతున్నావు తమ్మి. ఇక్కడ దాకా వచ్చేదాకా పోయొత్తు, వచ్చిపోయినాక పోయొత్తు, రాత్రిపూట చాలా ఆలోచిస్తున్నావు తమ్మి నువ్వు. రెగ్యులర్ అయితే ఖచ్చితంగా అయితే స్వామి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తావు స్వామి? చెప్పండి స్వామి, చెప్పు. మీ ఎన్నేళ్ళు ఉంటావు స్వామి? నువ్వు 45 ఉంటా. 45. రేపు సాయంత్రం వరకు మంచి వార్త తింటారు స్వామి మీరు. దండాలు స్వామి పలిగించిందంటే అమ్మదేవారు పలిగించినట్టే స్వామి. నీ ముఖం చూసి నువ్వు 45 ఏళ్ళు ఉంటావని నీతోనే చెప్పించిండు స్వామి. నువ్వు ఎప్పుడమే కాదు, నీతోనే చెప్పించిండు. నీ ఉద్యోగం చేస్తున్నావని చెప్పిండు, నువ్వు కాంట్రాక్ట్ ఉద్యోగం అని చెప్పిండు. నీ పలుకు అమ్మ ద్వారా కేసీఆర్ కు పలికించి ఈ రోజు సాయంత్రం స్వామి సంబంధం ఒక తల్లి వచ్చింది, ఆమె జాతకం స్వామి. మా స్వామి సంబంధాలు చూసే స్వామి కాదు స్వామి, సమస్యలు చూసే కొనలే స్వామి. అంబ పలుకు, జగదాంబ పలుకు, కుండదేవర పలుకు. అమ్మా తల్లి, నీ కోరిక చెప్పు. అయితే యాదగిరి లక్ష్మీ స్వామి కాడ కూడా ఒక 3 మేకపోతులు వస్తానని చెప్పిన స్వామి. అది నెరవేర్చుకోవచ్చు స్వామి. మరి మా ఆయన 16 రోజుల నుండి సమగ్ర శిక్ష ఉద్యమం అని వెళ్ళింది స్వామి. మరి ఇంటికైతే ఇప్పటివరకు రాలేదు. మర్చిపోయి తిరుగుతున్నట్టు ఏడున్నా మీ దగ్గరకైతే వస్తాడని తెలిసింది. వస్తే మాత్రం ఇల్లు గుర్తు చేసి ఆలేర్లు ఉంటామని చెప్పి పంపారు. నేను కలెక్టరేట్ కంప్లైంట్ చేయడానికి వచ్చిన స్వామి. నీ ముఖం చూస్తేనే అర్థమైంది తల్లి, నీ ముఖంలో ఉన్న సమస్య అర్థమైంది. మీ ఆయన 16 రోజులు నిరసన దీక్ష చేస్తారన్న మాత్రం వాస్తవమే. స్వామివారు